హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ గ్రామర్ పార్ట్ 2కి స్వాగతం. అయితే ఈ వీడియో చూసే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. ఈ వీడియోతో పాటుగా మనం టెక్స్ట్ బుక్ గ్రామర్తో పాటుగా సిలబస్లో ఏవైతే టాపిక్ ఇచ్చాడో అవి కూడా మనం వీడియోస్ రేపటి నుంచి చేసి అప్లోడ్ చేద్దాం. సో రెండు మీరు ఫాలో అయినట్టు ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ముందుగా గ్లాజరీ చూసినట్లయితే మిరాకిల్, ఏ వండర్ఫుల్ ఈవెంట్ దట్ సీమ్స్ ఇంపాసిబుల్ అండ్ దట్ ఈస్ బిలీవ్ టు బీ కాజ్డ్ బై గాడ్. మిరాకిల్ అంటే మనకు తెలుసు, అద్భుతం, ఏదైనా ఇంపాసిబుల్ అయింది జరిగితే దాన్ని మిరాకిల్గా మనం చెప్పుకుంటాం. కెమిస్ట్ అంటే డ్రగ్స్ తయారు చేయడానికి ఒక క్వాలిఫైడ్ పర్సన్ అన్నమాట. విస్పర్ అంటే మనకు తెలుసు, నెమ్మదిగా. ఆడిబుల్ అంటే లౌడ్ ఎనఫ్ టు బి హ్యాడ్, అంటే వినిపించేంతగా, వినదగింది అన్నమాట. న్యూరోసర్జన్, ఏ డాక్టర్ హూ పెర్ఫార్మ్స్ ఆపరేషన్స్ ఆన్ నర్వస్ సిస్టమ్. న్యూరో అంటే మనకు తెలుసు, బ్రెయిన్కి సంబంధించి. సో బ్రెయిన్కి సంబంధించి ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని న్యూరోసర్జన్ అంటారు. నర్వస్ సిస్టమ్ అన్నమాట. Tess had her parents talking. She poured all the money on the floor. ఇక్కడ ఏం లేదు, సింపుల్ పాస్ట్ గురించి చెప్పడం జరిగింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఇలా. డి ఎక్కడ వస్తాయి, ఈడి ఎక్కడ వస్తాయి ఇలా. ఇక్కడ ఏం చెప్పాడంటే డి వేట్కి వస్తుంది, ఈడి వేట్కి వస్తుంది. మనకు తెలిసిందే, చేంజ్ చివర ఈ ఉంటే డి మాత్రమే యాడ్ చేస్తాం పాస్ట్ ఫామ్కి. చివర ఈ లేనట్లయితే ఈడీ అనేది మనం యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, చేంజ్కి డి వస్తుంది, ఆస్క్కి ఈడీ వస్తుంది, ఆస్క్డ్. ఓపెన్కి ఈడీ వస్తుంది, ఓపెనడ్. నెక్స్ట్ లుక్కి ఈడీ వస్తుంది, లుక్డ్. మూవ్ డి వస్తుంది, మూవ్డ్. నెక్స్ట్ హెస్టేటెడ్ డి వస్తుంది. ఈ విధంగా మనకి ఇది తెలిసిందే. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ అనేది ఇప్పుడు వస్తుంది. లాస్ట్ సండే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఏ లాంగ్ ఎగో. ఇలా గతంలో చెప్పిన వాటికి మనం మెన్షన్ చేసినప్పుడు అక్కడ సింపుల్ పాస్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ సండే ఐ మెట్ మై ఫ్రెండ్స్ అండ్ వీ చాటెడ్ ఫర్ అన్ అవర్. ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి పాస్ట్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. అవి ఎక్కడ ఏమొస్తాయో జస్ట్ ఇక్కడ టైప్ చేయడం జరిగింది. నెక్స్ట్, మై ఫాదర్ ఈజ్ హెల్దీ. ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ అనమాట, హెల్దీ, అన్హెల్దీ, అండర్స్టూడ్, మిస్అండర్స్టూడ్. ఇంతకు ముందే చెప్పాను, కొన్ని ప్రిఫిక్స్లు యాడ్ చేయడం ద్వారా కొన్నింటికి యాంటోనిమ్స్ అనేవి మనం ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ రెగ్యులర్, ఇర్రెగ్యులర్, ఐఆర్ యాడ్ అయింది. డిసిప్లైన్, ఇండిసిప్లైన్, ఐఎన్ యాడ్ అవుతుంది. అండర్స్టాండ్, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటండి, మిస్అండర్స్టాండ్. ప్రాపర్, ఇంప్రాపర్. మేనేజ్డ్, మిస్మేనేజ్డ్, గుర్తుపెట్టుకోవాలి. అపియర్డ్, డిసపియర్డ్, డిఐఎస్ యాడ్ అయింది. కంఫర్టబుల్, డిస్కంఫర్టబుల్. నోన్, అన్నోన్, మనకి తెలిసిందే, అన్నోన్ కాల్, అన్నోన్ పర్సన్ అంటాం కదా, సో అన్నోన్ అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అటెంటివ్, ఇది మనకు కొత్తగా ఉంటుంది. మిగతావి మనకి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక దగ్గర మనకి టచ్ అవుతూనే ఉంటాయి. అటెంటివ్ అంటే ఇన్అటెంటివ్. హ్యాపీ, అన్హ్యాపీ తెలుసు. రియల్, అన్రియల్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్. ఎప్పుడైనా సరే మనకి తెలిసినవి కాకుండా ఏవైతే మనకు కొత్తగా వస్తాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తెలిసినవి ఎలాగైనా గుర్తుంటాయి, తెలియనివి మనం ఫోకస్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వం. ఇది సింపుల్ పాస్ట్ గురించి చెప్పడం జరిగింది, మనకు తెలిసిందే, ఇప్పుడే డిస్కస్ చేసాం. రీచ్డ్, యాడెడ్. ఇది ఇక్కడ ఒక పాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ సండేతో స్టార్ట్ చేశాడు, సండే అన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి వెర్బ్ కూడా పాస్ట్ అంటే వెర్బ్ 2 ఫామ్లోనే ఉంటాయి. ఇవన్నీ చూడండి. ఇక్కడ గో ఇచ్చాడు, వెంట వస్తుంది. నెక్స్ట్ గ్యాదర్డ్, ప్లేడ్, సింగ్ సాంగ్, డాన్స్డ్, డిస్ట్రిబ్యూటెడ్, బ్లెస్డ్, ఇవన్నీ ఓకే. కట్ పాస్ట్ ఫామ్ ఏంటండి, కట్కి కట్టే. సో ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ అనమాట.
నెక్స్ట్ హ్యావ్, హ్యాడ్, వీ ఆల్ హ్యాడ్ ఏ గుడ్ టైమ్. నెక్స్ట్ బీ ఫామ్లో పాస్ట్ ఫామ్ ఏమవుతుంది, వాజ్ అనమాట. ఇవి కొంచెం డిఫరెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యూజ్ టు గురించి మనం తెలుసుకోవాలి. యూజ్ టు మనం ఎప్పుడు యూజ్ చేస్తామండి, గతంలో ఏదైనా ఒక అలవాటు ఉండి ఇప్పుడు అది మానేసినట్లయితే యూజ్ టు అనేది యూజ్ చేస్తాం. లేదా ఒక పని ఏదైనా చేస్తూ ఇప్పుడు అది మానేసినట్లయితే, ఇప్పుడు అది జరగకుండానట్లయితే యూజ్ టు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ యూజ్ టు ప్లే విత్ హర్ బ్రదర్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి, తను గతంలో వాళ్ళ బ్రదర్తో ఆడుకుంటూ ఉండేది. అంటే ఇప్పుడు అది జరగట్లేదు అనమాట. ఇస్మాయిల్ యూజ్ టు ప్లే కబడ్డీ ఇన్ హిస్ చైల్డ్హుడ్, నౌ హీ ప్లేస్ టెన్నిస్. చూడండి, తన చైల్డ్హుడ్లో ఇస్మాయిల్ కబడ్డీ ఆడేవాడంట, ఇప్పుడు కబడ్డీ ఆడట్లేదు, ఏం ఆడుతున్నాడు, హీ ప్లేస్ టెన్నిస్ అనమాట. ఈ విధంగా మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో డిఫరెన్స్ ఏంటనేది మనం చూద్దాం. షో మీ ద వే టు ది రైల్వే స్టేషన్ అని పైన ఉంది, అంటే రైల్వే స్టేషన్కి త్రోవ లేదా దారి చూపించవా అని. ప్లీజ్ షో మీ ద వే టు ది రైల్వే స్టేషన్, ప్లీజ్ అనేది పొలైట్ ఫామ్ యూజ్ చేశాడు. కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు ది రైల్వే స్టేషన్. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే పొలైట్ మేనర్లో లేదు, మిగతా 2 కూడా పొలైట్ ఫామ్లో ఉన్నాయన్నమాట. సో పొలైట్ రిక్వెస్ట్లు అనేవి ఎప్పుడైనా సరే మనం యూజ్ చేయాలనుకుంటే డెఫినెట్గా అక్కడ ప్లీజ్ లేదా కుడ్ యూ ప్లీజ్ అనేవి యూజ్ చేస్తాం. ప్లీజ్ అనేది పొలైట్, కుడ్ యూ ప్లీజ్ అనేది మోర్ పొలైట్ అనమాట. సో ఈ 2 ఎక్కడైతే ఉంటాయో అది పొలైట్ రిక్వెస్ట్ అని మనం గ్రహించాలి. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ప్లీజ్ టెల్ మీ ద అరైవల్ టైమ్ ఆఫ్ ది చార్మినార్ ఎక్స్ప్రెస్. చార్మినార్ ఎక్స్ప్రెస్ యొక్క అరైవల్ టైం, వచ్చే టైం మీరు చెప్తారా దయచేసి అని. ఇవన్నీ కూడా పొలైట్ ఫామ్స్ అన్నమాట. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, ఏం లేదు, వీటిని పొలైట్ ఫామ్లో మార్చడానికి మనం ఆ సెంటెన్సెస్ ముందు ప్లీజ్ లేదా కుడ్ యూ ప్లీజ్ అనేవి యూజ్ చేస్తే సరిపోతుంది. ఏవైనా నేను స్కిప్ చేస్తున్నాను అంటే అవి గ్రామాటికల్ కాకపోయి ఉండొచ్చు, లేదా అవి అస్సలు ఇంపార్టెంట్ కాకపోయి ఉండొచ్చు, లేదా లెసన్కి సంబంధించి లెసన్ రిలేటెడ్ బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్ అవి స్కిప్ చేయండి, అవి మ్యాక్సిమం అడగడు. ఏవైనా అలాంటి మీ సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి, డెఫినెట్గా నేను వాటికి ఆన్సర్లు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కొన్ని గ్లాసరీ చూడండి. డిపెండెన్స్, ది స్టేట్ ఆఫ్ రిలయింగ్ ఆన్. డిపెండెన్స్ అంటే మనకు తెలిసిందే, ఇంకొకరిపైన ఆధారపడడం. ఎంబ్రేస్ అంటే హత్తుకోవడం. గ్రేస్ అంటే దయ. షవర్ అంటే గివ్ ఏ ప్లెంటీ నెంబర్ ఆఫ్ థింగ్స్, ఎక్కువ సంఖ్యలో ఏవైనా ఇవ్వడం. ఇన్ఫో మనకు తెలిసిందే, ఇన్ఫర్మేషన్కి షార్ట్ కట్ ఇన్ఫో. కోవర్కర్ అంటే సహ ఉద్యోగి. కొలీగ్ స్పెల్లింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కొలీగ్ స్పెల్లింగ్ COLLEAGUE అనమాట, గుర్తుపెట్టుకుని. నేబర్ అంటే పొరుగున ఉన్నవారు అనమాట. ఫార్చ్యూన్ ఛాన్స్ ఆర్ లక్, అదృష్టం. వెండర్ సెల్లర్, అమ్మేవారు. స్పార్క్లింగ్ అంటే బ్రైట్, వెలుగు. స్పినాచ్ అంటే ఆకుకూరలు, బచ్చల కూర లేదా పాలకూర. రాబస్ట్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ, దృఢమైన. ఇది యాడ్జెక్టివ్, పక్కన నౌన్ యాడ్జెక్టివ్ అనేవి కూడా ఇస్తున్నాడు, అవి అబ్జర్వ్ చేయండి. అరోమా అంటే ఒక ప్లీజెంట్ స్మెల్, ఒక మంచి వాసన. ఇంటాక్ట్ అంటే అన్డ్యామేజ్డ్, చెక్కు చెదరని. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఎస్టర్డే ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విజిటెడ్ అవర్ స్కూల్. ఎవరు విజిట్ చేశారు, నిన్న అంటే అది పాస్ట్. ఎట్ ద టైం, ఆ టైంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 3rd క్లాస్లో వచ్చింది అనుకుంటా. ఇక్కడ ఎస్టర్డే ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విజిటెడ్ అవర్ స్కూల్ అంటే విజిట్ చేశారు. ఎట్ ద టైం, ఆ టైంలో ఎవరు ఏం చేస్తున్నారు, అక్కడ ఒక పని జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ ప్లేకి వాజ్ ప్లేయింగ్ వస్తుంది. నెక్స్ట్ వాక్కి వాజ్ వాకింగ్, అవర్ హెడ్ మాస్టర్ వాజ్ వాకింగ్. నెక్స్ట్ some of my friends were climbing trees. Joseph and Ismail were quarreling for a ball.
అవర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వాజ్ రన్నింగ్ ఎ రేస్ విత్ స్టూడెంట్స్. ఇలా అనమాట. సో ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి వాటికి ఎగ్జాంపుల్స్. ఐ వాజ్ రీడింగ్ నోవెల్స్, వీ వర్ ప్లేయింగ్ కబడ్డీ, యూ వర్ సింగింగ్ ఎ సాంగ్. ఇవన్నీ కూడా పాస్ట్ కంటిన్యూస్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు వస్తుంది? ఏమైనా నిత్య సత్యాలు, రెగ్యులర్గా ఏమైనా జరిగేవి, యూనిక్ ట్రూత్స్, ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో వస్తాయి. సింపుల్ పాస్ట్ అంటే సింపుల్గా పాస్ట్ గతంలో జరిగినవి ఏవైనా సరే సింపుల్ పాస్ట్లో వస్తాయి. ది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నవన్నమాట. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో జరిగేవి. వీటికి సింపుల్గా ఇండికేటర్స్ ఏంటంటే మనకు తెలిసిందే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఇలా ఉన్నట్లయితే అది ఫ్యూచర్ అని మనకి ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనకు తెలుసు, ఏదైనా ఒక యాక్షన్ జరిగినప్పుడు ఇంకో పని జరుగుతూ ఉన్నప్పుడు అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నవ్వు, మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చెప్పాం. లుక్ అవుట్, సంథింగ్ ఈజ్ కమింగ్, లుక్ అవుట్, ది స్నేక్ ఈజ్ బైటింగ్, అలాంటివి అనమాట. సింపుల్ పాస్ట్ అంటే మనకు తెలుసు, లాస్ట్ వీక్, ఎస్టర్డే, లాస్ట్ మంత్, ఇలాంటివన్నీ కూడా. వన్స్ అపాన్ ఎ టైం. సింపుల్ ప్రెజెంట్ అంటే రెగ్యులర్లీ, డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ ఇయర్, ఇవన్నీ కూడా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ అనమాట. రాము ఫౌండ్ ఏ పర్స్. ఇక్కడ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్నే తెలుగులో కర్తరి అండ్ కర్మని వాక్యాలు అంటాం కదా. సో రాము ఫౌండ్ ఏ పర్స్, రాముకి ఒక పర్సు దొరికింది, లేదా రాము పర్సుని కొనుగొన్నాడు. కొనుగొనడం అంటే అక్కడ దొరికిందని అర్థం. పాసివ్ వాయిస్లో మనకు తెలిసిందే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది, పర్స్ ముందుకు వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది పాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా మారుతుంది. రాము అనేది వెరీ ఎండ్, చివరికి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మిగిలింది ఏంటి? వెర్బ్. వెర్బ్ ఎలా మారుతుందంటే, ఏ పర్స్ ఇక్కడ ఏ ఫామ్లో ఉంది? ఫౌండ్ పాస్ట్ ఫామ్లో, కాబట్టి ఇక్కడ మనం బీ ఫామ్ వెర్బ్ వజ్ తీసుకుంటాం అన్నమాట. అదే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే ఈజ్ కానీ, హ్యామ్ కానీ, ఆర్ కానీ వస్తాయి అక్కడ సందర్భాన్ని బట్టి. ఏ పర్స్ వాజ్ ఫౌండ్కి థర్డ్ ఫామ్ కూడా ఫైండ్, ఫౌండ్, ఫౌండ్ కదా. సో పర్స్ వాజ్ ఫౌండ్, ఎవరి చేత అది కనుగొనబడింది? బై రాము. సో తెలుగులో మనకి అర్థమైతే ఈజీగా తెలుస్తుంది. దీనికోసం నేను యాక్టివ్ పాసివ్ వాయిస్ ఒక ఎపిసోడ్ అనేది చేస్తాను, కాబట్టి దీనికోసం కంగారు పడద్దు. మొత్తం ఏ టెన్స్లో ఏ విధంగా ఫామ్ చేయాలి ఈజీగా చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. రజనీ డ్రూ ద పిక్చర్. ది పిక్చర్ ముందుకు వస్తుంది, మనకు తెలిసింది. ది పిక్చర్ వాజ్ డ్రా, డ్రూ, డ్రాన్. డ్రాన్ ఎవరి చేత? బై రజనీ. ఇదన్నమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాడు, ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ షుడ్, షుడ్ నాట్ అనమాట. యూ షుడ్ వేర్ ఏ హెల్మెట్. ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చాడు. యూ షుడ్ వేర్ ఏ హెల్మెట్. హెల్మెట్ మనం ధరించాలి కాబట్టి షుడ్ అంటే చేసి తీరాల్సినవి, షుడ్ నాట్ అంటే చేయకూడనివి. షుడ్ అంటే అర్థం అదే. సో షుడ్ నాట్ అంటే షుడ్ నాట్, యూ షుడ్ నాట్ డ్రైవ్ ఎట్ హై స్పీడ్. నువ్వు హై స్పీడ్తో డ్రైవ్ చేయకూడదు. యూ షుడ్ నాట్ యూజ్ సెల్ ఫోన్ వైల్ డ్రైవింగ్. దేనికి షుడ్ వస్తుంది, దేనికి షుడ్ నాట్ వస్తుంది? యూ షుడ్ నాట్ జంప్ ద సిగ్నల్స్. యూ షుడ్ నాట్ జంప్ ద సిగ్నల్స్. యూ షుడ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. యూ షుడ్ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. యూ షుడ్ క్యారీ డ్రైవింగ్ లైసెన్స్ విత్ యూ. ఏవైతే పాజిటివ్ మంచి విషయాలు ఉంటాయో వాటికి షుడ్ వస్తుంది, ఏవైతే చేయకుండా ఉంటాయో వాటి షుడ్ నాట్ వస్తుంది అనమాట. ఇక్కడ అడ్వైజ్, షుడ్ దేన్ని తెలియజేస్తుందంటే అడ్వైజ్. ఇక్కడ చూడండి, యువర్ ఫ్రెండ్ హ్యాస్ నాట్ బీన్ స్టడీయింగ్ వెల్. మీ ఫ్రెండ్ బాగా చదివినట్లయితే ఏం చెప్తాం మనం? యూ షుడ్ స్టడీ వెల్. యూ షుడ్
స్టడీ వెల్. యువర్ సిస్టర్ ఈజ్ నాట్ డూయింగ్ హెర్ హోంవర్క్ ప్రాపర్లీ. దానికి ఏం చెప్తాము? యూ షుడ్ డూ యువర్ హోంవర్క్ రెగ్యులర్లీ. ఇక్కడ ఉంది కదా, ఇది దానికి మ్యాచింగ్ అవుతుంది. ఈ విధంగా మీరు మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లిట్టర్ అంటే కేర్లెస్లీ థ్రోన్ వేస్ట్ అంటే కేర్లెస్గా పడేసిన చెత్త అనమాట. గార్బేజ్ అన్న చెత్త, రబ్బిష్ అన్న చెత్త, ఇవన్నీ ఒకే అర్థాలు. ట్రిప్ ఆన్ అంటే ఒక కాలు స్లిప్ అవ్వడం వల్ల పడిపోవడం. కన్ఫెస్ అంటే తప్పును ఒప్పుకోవడం. డంప్ అంటే చెత్తను పారవేయడం. డ్వెల్లింగ్ ప్లేస్ అంటే ఉండే చోటు. రూస్ట్ అంటే పడుకోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం. రీసైక్లింగ్ అంటే మనకు తెలుసు, ది ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ వేస్ట్ మెటీరియల్ ఫర్ రీయూజింగ్ కోసం మళ్ళీ మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ కొన్ని స్పెల్లింగ్ తప్పు ఉన్నవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్లీజ్ పుట్ ద గ్యార్బేజ్ ఇన్ ద బిన్. గ్యార్బేజ్ తప్పు కదా, GARBAGE. కన్ఫెస్ తప్పు, CONFESS. రీసైక్లింగ్ COకి బదులుగా CI ఇచ్చాడు. అన్బిలీవబుల్ UNBLIEVABLE. రబ్బిష్ BB వస్తుంది. టెలివిజన్ LI రాదు, LE వస్తుంది. సో ఇవి చూసుకోండి. ఇక్కడ మనకు తెలిసిందే సింపుల్ ఫ్యూచర్. ఐ విల్ ఫెచ్ హిమ్, ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సెపరేట్లీ. విల్ ఆర్ షాల్ వచ్చి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి. ఫ్రమ్ నౌ, నెక్స్ట్ సండే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, ఇవన్నీ కూడా వస్తాయి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అప్పుడు యూజ్ చేయాలి. ఝాన్సీ విల్ వేకప్ అట్ 5 AM టుమారో. రేపు 5 గంటలకు లేస్తుంది అన్నాడు. టుమారో అని ఇక్కడ మెన్షన్ చేశాడు కదా. నెక్స్ట్ అన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్లోనే వస్తాయి. ఆల్రెడీ టుమారో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి చూడండి. ఝాన్సీ విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్ at 8 AM. ఝాన్సీ విల్ గో టు స్కూల్ at 9 AM. ఝాన్సీ విల్ టేక్ హెర్ లంచ్ at 1 PM. ఝాన్సీ విల్ కంప్లీట్ హెర్ క్లాసెస్ at 4 PM. ఇవన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్లోనే వస్తాయి. ఇక్కడ సేమ్ ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది, ఇది మనం రాయొచ్చు. అదే ఎగ్జాంపుల్స్ మనం పాస్ట్ టెన్స్లో తీసుకుంటే, షీ వోకప్ at 5 o'clock yesterday. షీ ఎట్ మీల్ at 1 o'clock yesterday మరి అవసరం లేదు, ఫస్ట్ మెన్షన్ చేశాడు కాబట్టి. షీ టుక్ బాత్ at 8 AM. అలా మనం సింపుల్ పాస్ట్లో చెప్పొచ్చు. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్లో కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఝాన్సీ వేక్స్ అప్ at 5 o'clock డైలీ. రోజు ఎంతకు లేస్తుంది, డైలీ అన్నాడంటే సింపుల్ ప్రెజెంట్. ఝాన్సీ టేక్స్ బాత్ at 7 o'clock డైలీ. ఆ విధంగా అనమాట సింపుల్ ప్రెజెంట్లోకి మనం కన్వర్ట్ చేయవచ్చు. విస్పర్ అంటే మనకు తెలిసిందే, నెమ్మదిగా మాట్లాడడం. నాడ్ అంటే అగ్రీ, రెస్పాండ్, తలోపడం అనమాట. రింకిల్డ్ అంటే ఫోల్డెడ్, ముడతలు పడిన. నెక్స్ట్ ఒక చిన్న పార్ట్తో మనకి 6th కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనం 7th క్లాస్ ఈ విధంగా 1 by 1 చెప్పుకుంటూ వెళ్దాం. మొత్తం మీకు కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ టాపిక్స్ వారీగా కూడా మీకు గ్రామరు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.